కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి మాజీ విద్యాశాఖ అధికారి తీవ్రంగా మోసపోయారు. మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీపై కేసు నమోదైందని, సైబర్ నేరగాళ్లు నకిలీ వీడియో కాల్స్ చేశారు. డిజిటల్ అరెస్టు చేస్తామంటూ విడతల వారీగా 34 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన రమణశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగి గారి దగ్గర నుంచి మాకు ఒక సైబర్ ఫ్రాడ్ కి సంబంధించి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అతని వద్ద నుంచి దఫాలుగా 15 లక్షలు ఒకసారి, 9,80,000 ఒకసారి, 9,80,000 ఒకసారి, మొత్తంగా 34,60,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు చీట్ చేయడం జరిగింది. ఫస్ట్ మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీపై కేసు నమోదైందని, సైబర్ నేరగాళ్లు నకిలీ వీడియో కాల్స్ చేశారు. డిజిటల్ అరెస్టు చేస్తామంటూ విడతల వారీగా 34 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన రమణశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఈఓగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి ఉద్యోగి గారి దగ్గర నుంచి మాకు ఒక సైబర్ ఫ్రాడ్ కి సంబంధించి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అనే దాని మీద అతని వద్ద నుంచి దఫాలుగా 15 లక్షలు ఒకసారి, 9,80,000 ఒకసారి, 9,80,000 ఒకసారి, మొత్తంగా 34,60,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు చీట్ చేయడం జరిగింది. ఫస్ట్